చూస్తున్నాం. అమెరికాని భారీ భూకంపం వణికిస్తోంది. అలాస్కా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. అలాస్కా, హవాయి, పసిఫిక్ ద్వీప దేశాలకు సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా సునామీ హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. యునలాస్కా, కోడియాక్, డచ్ హార్బర్ ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ఒరెగాన్, వాషింగ్టన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 5 రోజుల కిందట అలాస్కాలో భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరొకసారి భూమి కంపించిన నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వరుస భూకంపాలతో వణికిపోతున్నారు ప్రజలు. 5 రోజుల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించడం, అది కూడా 6.2 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇళ్లు విడిచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇప్పటికే అక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వాషింగ్టన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒరెగాన్ను కూడా పూర్తిగా ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అలాస్కా, హవాయి, పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. భూమి భారీగా కంపిస్తున్న తరుణంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరుసగా ఇలా న్యాచురల్ డిజాస్టర్స్తో అమెరికా అల్లాడుతోంది. ఇప్పటికే $1 బిలియన్ నష్టపోయింది. మొన్న చూసాం మనం, టెక్సాస్లో వచ్చినటువంటి వరదలు చూసాం. ఆ తర్వాత న్యూ మెక్సికోలో వచ్చినటువంటి వరదలు చూసాం. ఇలా వరుసగా వచ్చినటువంటి వరదలు, ఆ తర్వాత ఇప్పుడు భూకంపాలు, సునామీ హెచ్చరికలతో అసలు ఏం జరుగుతోంది అమెరికాలో? వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు, ప్రకృతి ప్రళయాలకు కారణం ఏంటి అంటూ ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. మొన్న వచ్చినటువంటి వరదలకు, టెక్సాస్లో, న్యూ మెక్సికోలో వచ్చినటువంటి వరదలకు $1 బిలియన్ నష్టపోయింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి 6.2 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపంతో అమెరికా మరింత నష్టపోతోంది. ప్రజలను ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ముఖ్యంగా యునలాస్కో, కోడియాక్, డచ్ హార్బర్ ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. మరోవైపు ఒరెగాన్, వాషింగ్టన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. 5 రోజుల క్రితం కూడా అలాస్కాలో భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుస భూకంపాలతో అక్కడ సునామీ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు అధికారులు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అలాంటి పరిణామం కనుక చోటు చేసుకుంటే ఇక నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా అలాస్కా, హవాయి, పసిఫిక్ ద్వీపాలు, ఈ 3 ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. 6.2 తీవ్రత అంటే ఖచ్చితంగా భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. సహజంగా 4 నుంచి 5 మధ్యలో భూమి ప్రకంపిస్తేనే చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం, చాలా నష్టం జరగడాన్ని మనం చూస్తుంటాం. అలాంటిది 6, అంతకు మించి 6 నుంచి 7 మధ్యలో తీవ్రత నమోదైంది అంటే ఖచ్చితంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి భారీ వరదలతో అమెరికా ఇప్పుడే అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టెక్సాస్లో మనం చూసాం భారీ వరదలు. 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తు వరకు ఒక నది పొంగి పొర్లిందంటే, వరద ఉధృతి పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి వరద పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత న్యూ మెక్సికోలో చూసాం ఇళ్లు కొట్టుకుపోయాయి, పెద్ద పెద్ద ఇళ్లు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. అనేక వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా రోజులు, సుమారుగా వారం రోజుల పాటు ప్రజలకి తిండి నీళ్లు లేక నానా అవస్థలు పడ్డారు. ఎయిర్ లిఫ్ట్ ద్వారా, హెలికాప్టర్స్ ద్వారా అక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి, పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందడానికి చాలా సమయం పట్టింది. ఈ లోపే చాలా మంది, వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. $1 బిలియన్ నష్టం, ఆస్తి నష్టాన్ని మనం చూసాం. ఇప్పుడు భూకంపంతో మరొకసారి అమెరికా వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య వరుసగా ప్రతిరోజు ఇలాంటి ఏదో ఒక ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారతదేశంతో సహా ఢిల్లీలో వచ్చిన భూకంపాన్ని మనం చూసాం, అరుణాచల్ ప్రదేశ్ వరదల్ని మనం చూసాం, ఆ తర్వాత చైనా సరిహద్దుల్లో వచ్చినటువంటి వరదలు మనం చూసాం, నేపాల్ చైనా సరిహద్దుల్లో వచ్చినటువంటి వరదలు, అలాగే చైనాలో ప్రావిన్సులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం, జపాన్లో వచ్చినటువంటి భారీ భూకంపాలు మనం చూసాం. అసలు మొత్తం సర్వనాశనం అవుతుందంటూ అందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడ భావించారు. కానీ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది జపాన్లో.
వరుసగా భూకంపాలు వారం రోజుల పాటు వణికించాయి. అక్కడ సునామీ హెచ్చరికల్ని చూసాం. చిన్న చిన్న ద్వీపాలని ఖాళీ చేయించడాన్ని మనం అక్కడ చూడొచ్చు. అలాగే ఐస్లాండ్లో మనం చూసాం భారీ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని మనం చూసాం. ఇలా ఇప్పుడు అమెరికాలో మనం పరిస్థితులు అలాగే చూస్తున్నాం. ఇలా వరుసబెట్టి ప్రపంచ దేశాల్లో అగ్రదేశాల్లో సైతం వరుసబెట్టి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో ప్రజలకి రోజు రోజుకి ఏదో భయాందోళన పెరుగుతుందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి? వరదలను ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయో ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే అంచనాలకు మించి ప్రకృతి ప్రకోపిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమెరికా ముఖ్యంగా వరుసగా ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్తో అల్లాడిపోతుంది. ప్రజలు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం, బిలియన్ డాలర్ల నష్టాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు అమెరికా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా దేశాలు యుద్ధాలతో సతమతం అవుతుంటే అమెరికా మాత్రం ఈ న్యాచురల్ డిజాస్టర్స్తో సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇలా వరుసగా చూస్తూనే ఉన్నాం. సెంట్రల్ టెక్సాస్లో మనం చూసాం జూలైలో వచ్చినటువంటి వరదలే సెంట్రల్ టెక్సాస్ మొత్తం ఫ్లడ్స్ అంతా కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని తల్లక్రిందులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇదే 2025లో మార్చిలో వచ్చినటువంటి సదరన్ స్టేట్స్లో వచ్చినటువంటి ఒక భారీ టోర్నడో మనం చూసాం. దానివల్ల భారీగా 6.25 బిలియన్ల నష్టం జరిగిందంటే ఎంత భారీ నష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. అదే 2025లో సదరన్ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ని కూడా మనం చూసాం. మొత్తం కాలిఫోర్నియా అంతా కూడా ఆహుతైపోయినటువంటి పరిస్థితి, అడవులన్నీ కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అంతే బిలియన్ డాలర్ల నష్టం, 250 బిలియన్ డాలర్ల నష్టాన్ని అక్కడ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నమోదు చేసిందంటే ఎంత భారీ నష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 85 బిలియన్ డాలర్ల నష్టం హరికేన్ మిగిల్చింది ఫ్లోరిడా, జార్జియాలో. మరోవైపు అలాంటి హరికేన్ పరిస్థితులే మనం ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కాలిఫోర్నియా, నార్త్ కాలిఫోర్నియా, టెనెస్సీ, మనం ఓహియో, ఇలా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే 2024లో కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూసాం. టోర్నడో అవుట్ బ్రేకింగ్ జరిగింది సదరన్ యునైటెడ్ స్టేట్స్లో, అలాగే మిడ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో జరిగినటువంటి నష్టం 7.3 బిలియన్ డాలర్లు భారీ నష్టాన్ని మనం చూసాం. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తులు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే బిలియన్ డాలర్ల నష్టం, వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. తిరిగి సాధారణ స్థితికి చేరుకునే లోపే మరొక ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి అడవుల్ని కాల్చేసేటువంటి భయంకరమైనటువంటి వైల్డ్ ఫైర్ని మనం చూసాం. మరొకసారి భూకంపాన్ని చూస్తున్నాం, సునామీ హెచ్చరికలను చూస్తున్నాం, భయంకరమైనటువంటి వరదల్ని చూస్తున్నాం. అమెరికాని గత సంవత్సర కాలంలోనే 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అమెరికాలో 100 బిలియన్ సుమారుగా 300 బిలియన్ డాలర్లు, 300 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా గత సంవత్సరంన్నర కాలంలో నష్టపోయిందంటే ఎంత దారుణమైనటువంటి ప్రకృతి విపత్తులో మనం చూడొచ్చు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చైనాలో ప్రావిన్స్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు నేపాల్ బోర్డర్లో చూసాం, భారతదేశంలో చూసాం, అలాగే జపాన్లో చూసాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇలా ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. భారీ నష్టాన్ని, బిలియన్ డాలర్ల నష్టం, వందల మంది ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమెరికాలో వచ్చినటువంటి ఈ భారీ భూకంపానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అలాస్కా తీరంలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూమి కంపించింది. అలాస్కా, హవాయి, పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యునాలాస్కా, కోడియాక్, డచ్ హార్బర్ ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. అలాగే ఒరెగాన్, వాషింగ్టన్ ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 5 రోజుల క్రితం కూడా అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ సునామీ హెచ్చరికలను సైతం జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస అమెరికాలో ప్రపంచ దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ వరుస డిజాస్టర్స్తో దారుణమైనటువంటి నష్టాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ఒకసారి పోల్ చూద్దాం. ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్కి రెస్పాన్స్
ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రజలకి ఈ అభిప్రాయాలను తెలియజేయండి అంటూ ఆర్టీవీ అడిగింది. ఈ నేపథ్యంలో ఇదంతా అమెరికా కర్మ ఫలితమేనా అంటూ ఒక ప్రశ్న అడిగితే 86% మంది కోర్స్ అమెరికా చేస్తున్న పాపాలకు ఇది ఫలితం అంటూ చెప్తున్నారు. 12% మంది, కేవలం 13% మంది నో అని చెప్తుంటే 87% మంది ఎస్ అని చెప్తున్నారు. 88% మంది అవును అంటున్నారు. 12% మంది నో అంటున్నారు. ఇదంతా అమెరికా కర్మ ఫలితమా? అక్కడ అధ్యక్షులు చేస్తున్నటువంటి దారుణాలకు, ఆ దేశం చేస్తున్నటువంటి కుట్రలకు, ఎన్నో దేశాలను నాశనం చేసినటువంటి పాపాలకు ఇది ఒక కర్మ ఫలితమా అంటే అవును అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. 100లో 88 మంది అవునంటుంటే కేవలం 12% మంది మాత్రమే నో అంటున్నారు. అంటే అమెరికా చేసినటువంటి దారుణాలు ప్రజల్లో ఎలా నాటుకుపోయాయో మనం చూస్తున్నాం. ప్రజల మనసులో ఎలాంటి ముద్రలు వేస్తున్నాయో అమెరికా అధ్యక్షులు తీసుకుంటున్నటువంటి భయంకరమైనటువంటి నిర్ణయాలు, ప్రజలను ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు, ప్రపంచ దేశాలను ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు ఓవైపు, అలాగే అమెరికా చేసినటువంటి అనేక దాష్టికాలు ఒకవైపు, ఎన్నో దేశాలను నాశనం చేసినటువంటి చరిత్ర, ఎంతలో నాయకుల్ని, అగ్ర దేశాల నాయకుల్ని మట్టుబెట్టినటువంటి చరిత్ర, ఎన్నో దేశాలని వాణిజ్యం పేరు చెప్పి అతలాకుతలం చేసినటువంటి, ఆ దేశాల యొక్క ఆర్థిక స్థితులను అతలాకుతలం చేసినటువంటి చరిత్ర, ఎన్నో దేశాల యొక్క అధ్యక్షుల్ని, అక్కడ ప్రధానుల్ని ఇంటెన్షనల్ గా మర్డర్స్ చేయించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే వాళ్ళు యుద్ధం చేస్తారు డైరెక్ట్ గా వెళ్ళి, లేదా వాణిజ్యపరంగా దెబ్బతీస్తారు. ఇవి కూడా కాదనుకుంటే అవసరమైతే అక్కడ ఇంటర్నల్ గా కేసును సృష్టించి, ఇంటర్నల్ గా కొన్ని గందరగోళాలను సృష్టించి ప్రజల్లోనే తిరుగుబాటు తీసుకొచ్చి అక్కడ రాజ్యాలు పడిపోయేలా చేయడం, లేదా ఇంకా ఇవన్నీ కాదనుకుంటే సీక్రెట్ ఆపరేషన్స్ చేయడం, విష ప్రయోగాలు చేయడం. ఒకటా రెండా? అమెరికాలో గత 100 ఏళ్లలో జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు మనం చూసాం. ఎక్కడ అడుగు పెట్టినా సరే వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. ఎవరు ఎంత నష్టపోయినా పట్టించుకోరు. అలాంటి ఒక పరిస్థితి ఇలాంటి ఒక నేచురల్ డిజాస్టర్కి కారణమవుతుందనే అభిప్రాయం చాలా మంది ప్రజలకు ఉంది. కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు అంటున్నారు. 100లో 88% మంది అవునంటున్నారు. కేవలం 12% మంది మాత్రమే కాదంటున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి, కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. అమెరికాలో ఈ భారీ డిజాస్టర్స్ కి కారణం ఏంటి? వరుసగా అమెరికాలో ఒకరు కామెంట్ చేశారు. మన యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. గాడ్ గిఫ్ట్ అమెరికా అంటున్నారు, క్రిమినల్ అమెరికా అంటున్నారు. అంటే అమెరికా చేసినటువంటి కుట్రపూరిత చర్యలకు దేవుడు విధించే శిక్ష అంటున్నారు. $100 బిలియన్ల నష్టాన్ని అమెరికా చవి చూడాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ ప్రపంచ దేశాలు అమెరికాకి ఎదురొడ్డలేకపోయినప్పటికీ ప్రకృతి లేదంటే దేవుడు అమెరికాని శిక్షిస్తున్నాయి అనేది చాలా మంది ప్రజల అభిప్రాయంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్, మీరు కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఎందుకు వరుసగా ప్రపంచ దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఈ విపత్తులకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎటు దారి తీస్తున్నాయి ఈ వరుస విపత్తులు చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారు? అలాగే ముఖ్యంగా అమెరికాలో వరుస విపత్తులకు కారణం ఏంటి? భూకంపాలు, సునామీ హెచ్చరికలు, వరదలు, టోర్నడోలు, ఇలా వైల్డ్ ఫైర్లు, ఎక్కడ చూసినా ఏదో ఒక స్టేట్లో ప్రతిరోజు ఇలాంటి దారుణాలకు కారణం ఏంటి? ఇలాంటి ప్రకృతి విపత్తులకు, భారీ ప్రాణ నష్టానికి, భారీ బిలియన్ల డాలర్ల ఆస్తి నష్టానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. There's people in the sea. I don't know what happened. It's a good 15, 20